విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ వేస్తున్న ముగ్గుని తొక్కుకుంటూ అలా చూసుకోకుండా అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు. విహారీ ఎరుపు రంగుని తొక్కితే కనక మహాలక్ష్మి పసుపు రంగుని తొక్కుతుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కలిసి అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే ఆగు లక్ష్మి అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు సహస్ర, నా జీవితం మొత్తం కూడా ఈ లక్ష్మి ఉండేలాగా ఉంది, నా జీవితాన్ని లక్ష్మి లాగేసుకుంటుందేమో అనిపిస్తుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, నువ్వు చెప్తున్న దానికి ఆధారాలు లేవని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అప్పుడు సహస్ర, ఒకసారి నీకు తెలియకుండానే ఆ లక్ష్మికి గాజులు కొనిచ్చావు, ఇంకోసారి ఈ లక్ష్మికి తెలియకుండానే నిన్ను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడింది, ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా లక్ష్మి విహారీ కలిసి నడిచిన అడుగుల వైపు చూస్తూ ఉంటారు. 6 అడుగులు వీళ్ళిద్దరూ కలిసి నడిచారు, ఇంకొక అడుగు పడుంటే సప్తపది వీళ్ళిద్దరూ పూర్తి చేసుకునేవాళ్ళు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో పద్మాక్షి ఒక్కసారిగా కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తన చెంప పగలగొడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.